టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి వ్యవహార శైలి వల్ల అటు టీటీడీ ప్రతిష్టకే కాకుండా ఇటు టీడీపీకి కూడా ఇబ్బందికరంగానే పరిణమించింది అని చాలా రోజుల నుంచి టీడీపీ పార్టీ శ్రేణులే భావిస్తూ ఉన్నాయి. ఈ మేరకు కొంతమేర ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు బిఆర్ నాయుడు గారిని తొలగించే విధంగా ఒత్తిడి చేసే ప్రయత్నం తీసుకొచ్చినాం. అవి అంత సఫలీకృతం అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ ప్రభుత్వం ఎందుకో బిఆర్ నాయుడు గారిని ఆ టీటీడీ చైర్మన్ నుంచి పక్కగా తప్పుకోమని చెప్పే ధైర్యం అయితే చేయలేకుండా పోయారు. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ కొన్ని పత్రికలు టీవీ ఛానల్లోనే తిరుమలకు సంబంధించి వస్తున్నటువంటి వార్తా కథనాలను కనుక చూస్తే బహుశా టీడీపీనే తన టీడీపీ మీడియా ద్వారా బిఆర్ నాయుడు గారి మీద ప్రెజర్ చేసి ఏమంటారు ఆ చైర్మన్ నుంచి పక్కగా తప్పించడం కోసం మొత్తం మీద ఆయనకు పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అంటే కొట్టిపడేయలేము. ఎందుకంటే వేరే పత్రికలు టీవీ ఛానళ్ళ కథ పక్కన పెట్టండి. ఎందుకంటే రోజు తిరుమలకు సంబంధించి ఏదో వ్యవహారం బయటపడుతూనే ఉంది, ఏదో ఒక చర్చకు కారణమవుతూనే ఉంది తిరుమల అయితే ఈ మధ్యకాలంలో. కానీ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో కూడా తిరుమలలో ఏ విధంగా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అనే కథనాలు, ఏ విధంగా తిరుమలలో రద్దీ తగ్గిపోయిందనే కథనాలు, క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయనే కథనాలు, కొన్ని ముఠాలు టికెట్లలో చెలరేగిపోతున్నాయనే కథనాలు, బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాయనే కథనాలు వరుస పెట్టి ఆ పత్రికలోనే దర్శనమిస్తూ ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ పత్రికలు ఊరకే ఏమి కొన్ని కథనాలు రాయవు. వాళ్ళు రాసే ప్రతి కథనం వెనక అఫ్కోర్స్ బై డిఫాల్ట్గా ప్రతిపక్ష పార్టీలను ద్వేషించడంతో పాటు సొంత పార్టీలు సొంత మనుషుల్లో కూడా కొందరికి పొగబెట్టే ప్రయత్నాలు కూడా పొగబెట్టే అటువంటి ప్లాన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో టీడీపీ పత్రికలో వస్తున్న కథనాలు చూస్తే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి పొగబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? సో తనంతకు తానే తప్పుకునే విధంగా ఏమైనా ఒక ప్రెజర్ తీసుకొస్తున్నారా అంటే అవును అని మనమేమి జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ తనకు వ్యతిరేకంగా వరుస పెట్టి కథనాలు వస్తూ ఉంటే వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఇన్ ద సెన్స్ ఆయన టీవీ ఛానల్ కాదు, తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే ఏమో కొన్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది.